రామ్ రామ్ దోస్తులు, ఇక చూడు తిరుగుతున్నా మొన్నటిదాకా పార్లమెంట్ ఎలక్షన్లు ఓడిసిపోయి, ఇక 4వ తారీఖు వస్తాయంట రిజల్ట్. ఇక తిరుగుతున్న ఊర్లో పోంటే ఏం నడుస్తుంది ఏం కదా అని చెప్తే గిడేదో స్విమ్మింగ్ పూల్ లెక్క కనబడ్డది మోపాలు కొంగ. మళ్ళీ ఏందో చూద్దామని వచ్చినా ఇక్కడ అన్న ఉన్నాడు, అన్నకు అడిగి తెలుసుకుందాం ఏంది స్విమ్మింగ్ పూల్ పేరేంది ఏంది ఏం కథ. అన్న మీ పేరేంది? ఇక్కడ మనం నుంచి ఫిట్నెస్ క్లబ్లో మనకు మెయిన్గా స్విమ్మింగ్ పూల్ టూ ఉంటాయి. పర్సనల్ ఒకటి, అఫీషియల్ ఒకటి. నార్మల్గా ఫ్యామిలీతో పాటు కానీ చిల్డ్రన్స్ కానీ లేడీస్ కానీ వస్తే వాళ్ళకు సపరేట్గా ఒక పూల్ ఇస్తాం. నార్మల్గా చేసుకోవడానికి ఒక పూల్ ఉంటుంది. దాని తర్వాత జిమ్ రీసెంట్గా ఓపెన్ అయింది సార్. రీసెంట్గా 1 వీక్ అయిపోతుంది. జిమ్ విత్ ఏసీ. దాని తర్వాత బ్యాడ్మింటన్లో పర్సనల్ ట్రైనర్ ఉన్నాడు, పర్సనల్ కోచింగ్ నడుస్తుంది. మార్నింగ్ సెక్షన్, ఈవినింగ్ సెక్షన్స్లో. నార్మల్గా డ్యాన్స్ క్లాస్ కూడా ఈ సమ్మర్ క్యాంప్ ఓపెన్ చేసాం. సమ్మర్ క్యాంప్లో డ్యాన్స్ క్లాస్ ఈజీగా 45 డేస్ నడుస్తుంది. 45 డేస్ తర్వాత వచ్చిన స్టూడెంట్స్తో పాటు చిన్న ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి లాస్ట్కి ఒక చిన్న ప్రైజ్ కానీ మా ఫిట్నెస్ క్లబ్ నుంచి ఏదైనా కోఆపరేట్ కానీ చేయడం జరుగుతుంది. అన్న మళ్ళీ లోపలికి వెళ్ళి చూద్దాం. ఎంట్రన్స్ అయితే అయినా ఇక్కడ చూస్తే కొంచెం నీళ్ళు కనబడుతున్నాయి, మళ్ళీ నీళ్ళు రంగుల చూద్దాం రండి లోపలికి. దుంకాలు అనిపిస్తుంది, మంచిగా ఉన్న స్విమ్మింగ్ పూల్ చూస్తారు కదా. స్విమ్మింగ్ పూల్ మంచిగా పెద్దగా ఉంది. మనతో బాబు ఉన్నాడు, స్విమ్మింగ్ ఇప్పుడు చేసినట్టున్నాడు. ఎట్లా అనిపిస్తుంది స్విమ్మింగ్? మేము మొన్న అందరం మా ఫ్యామిలీ మెంబర్స్తో మంచిగా వచ్చినాం, మంచిగా ఎంజాయ్ చేసినాం అందరం కలిసి. ఇక్కడ గంటకి 20 నిమిషాలు డీజే పెడతారు, మంచిగా ఉంటుంది. 10 నిమిషాలు రెయిన్ డ్యాన్స్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇంత మంచిగా ఉంటుంది. కొంచెం ఇంటి నుంచి దూరం ఉన్నా కానీ మంచిగా ఉంది. రేట్ కూడా మంచిగా ఉంది. మేము పిల్లలతో వచ్చిన పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ట్రైనర్ అంతా బాగున్నారు. కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళే ఇస్తారు ఫ్రీగా. మనం కట్టిన రెంట్లో ఈ బట్టలు తీసుకురాలి, మళ్ళీ ఈ బట్టలు వాళ్ళే ఇస్తారు. మనం బట్టలు తీసుకొచ్చుకునే అవసరం లేదు, వాళ్ళే ఇస్తారు. వాళ్ళు ఇచ్చినవి మనం మనం వేసుకునే బట్టలు ఇప్పి ఈ బట్టలు వేసుకొని దిగాలి. చిన్నపిల్లలకి ట్యూబ్ ఇస్తారు, కావాలంటే అట్లాంటిది ఇస్తారు. అట్లా పెద్దది అట్లాంటివి ఇస్తారు. మంచిగా ఉన్నది, వాతావరణం అంతా మంచిగా ఉన్నది. ఎంజాయ్ చేస్తున్నారు. మంచిగా నీకు స్విమ్మింగ్ వస్తుందా? మనం వస్తాయి. ఈ ట్యూబ్ ఇస్తే తీసేస్తానా? చేస్తా మంచిగా అనిపిస్తుందా మీకు? అంత మంచిగా అనిపిస్తుంది. సో నైస్. రైట్, మీరందరికీ చాలా బాగుంది. చిన్నపిల్లలు చూస్తున్నాం కదా, చాలా ఆనందంగా మంచిగా ట్యూబ్లు వేసుకున్నారు, మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నప్పుడు మనము మన గట్టల పొంట అటు ఇటు పోయి స్నానాలు చేస్తుండే. ఇప్పుడు మంచి స్విమ్మింగ్ పూల్ ఉన్నది, అందరూ వచ్చి యూజ్ చేసుకోవాలా. ఇది ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది, పిల్లలు చేయొచ్చు అంట. ఇంకా లేడీస్ కూడా ఏమన్నా స్పెషల్ ఉందా అన్న? ఓన్లీ ఫ్యామిలీ కోసం, చిల్డ్రన్స్ కోసం, వేరే వాళ్ళు అలౌడ్ ఉండదు. ఫ్యామిలీస్ కానీ చిల్డ్రన్స్, లేడీస్ వీళ్ళ కోసమే సపరేట్గా వాళ్ళ కోసం. అన్న నేను లోపట్లోకి వచ్చిన ఇక్కడ లోకం వేరే లెక్క కనబడుతుంది. ఏందో ఏమో బ్యాడ్మింటన్ అంటారా, మళ్ళీ ఏంది ఏం కథ ఒకసారి అడిగి తెలుసుకుందాం. వేరే దగ్గర అయితే కుల్ల ఉంటుంది, ఈడైతే మంచిగా ప్యాక్ ఉన్నది, మంచిగా బాగా ఆడడానికి అంతున్నాయి. సార్ మళ్ళీ ఈడ ఏం చేస్తారు, ఏం కథ అది చెప్తారా? ఇక్కడ బ్యాడ్మింటన్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ జరుగుతున్నది. సమ్మర్లో మాకు 40 డేస్ క్యాంప్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే స్విమ్మింగ్ పూల్, జిమ్, బ్యాడ్మింటన్ స్పెషల్గా ఇక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ 4 కోర్ట్స్ ఉన్నాయి. ఇంకా మాకు రెగ్యులర్ టోర్నమెంట్ కండక్ట్ చేసినాం. లాస్ట్ టైం స్టేట్ లెవెల్ టోర్నమెంట్ కండక్ట్ చేసినాం.
నెక్స్ట్ 1 మంత్లో స్టేట్ లెవెల్ కండక్ట్ కూడా చేస్తున్నాము. ఏంటంటే ఇంకా అవేర్నెస్ లేదు, ఇంకా పిల్లలకు దీన్ని యూజ్ చేసుకోవాలి, ఇంత పెద్ద స్టేడియం ఉంది కానీ పిల్లలు ఇంకా దానికి అవేర్నెస్ లేకుండా అయిపోతుంది. అందరూ సమ్మర్లో ఎండలో క్రికెట్ అది అవుట్డోర్ ఆడుతుంది, ఇది 365 డేస్ ఆడుకోవచ్చు, నీడలో ఉంటుంది కానీ ఇంకా బయట ఎండలో క్రికెట్ ఆడే అలవాటే అయిపోయింది. ఇండియాలో క్రికెట్ అన్న ఒకటే అలవాటు అయిపోయింది. ఈ గేమ్స్ కూడా పేరెంట్స్ ఇంకా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది, ఇండోర్ స్పోర్ట్స్. అంటే మళ్ళీ వీళ్ళు జిమ్లకు అటు ఇటు పోతారు కదా, జిమ్ల కంటే ఇది మంచిదా? జిమ్ కంటే మంచిది. జిమ్ అంటే ఒకటి గేమ్ ఆడితే టోర్నమెంట్స్ ఆడుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. జిమ్లో ఏముంటుంది కాంపిటీషన్స్, అందరు జిమ్ చేయాలి. చిన్నపిల్లలు 10 సంవత్సరాలు జిమ్ చేస్తారా? చేయరు కదా. సో ఇది అందరూ ఆడుకోవచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడుకోవచ్చు, 5 సంవత్సరాల నుంచి 50 ఏళ్ళ వరకు కూడా ఆడుకోవచ్చు. అంటే ఫిట్నెస్ బాగుంటుంది, ఫిట్నెస్ బాగుంటుంది, వెయిట్ కంట్రోల్ ఉంటే అన్నీ ఉంటాయి, మంచి స్టామినా పెరుగుతుంది, హార్ట్ బీట్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి దీన్ని ఆడడం వల్ల. ఫిట్గా ఉంటారు, అంటే మైండ్ కూడా షార్ప్ ఉంటుంది. ఎందుకంటే దాన్ని షటిల్ని కాకునే చూస్తుంటాం కాబట్టి ఏంటంటే మైండ్ కూడా షార్ప్గా ఉంటుంది. కోర్ట్ మొత్తం తిరుగుతూ ఆడుతుంటాం కాబట్టి, రోజు కొత్త వాళ్ళతో ఆడుతుంటాం కాబట్టి ఫ్రెండ్షిప్ కూడా బిల్డ్ అవుతుంది, స్పోర్ట్స్ కూడా అందరికీ పరిచయం కూడా అవుతుంటారు. చూస్తున్నాం కదా ఆడదాకా చూడ ఎంత పెద్ద గ్రౌండ్ ఉంది. అరే మన నిజామాబాద్ జిల్లాలోనే ఎక్కడ లేకపోవచ్చు ఇట్లాంటిది. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ కోచింగ్ తీసుకోవాలని కోరుకుంటున్నా మా చట్టం టీవీ తరఫున. సరే, ఓకేనా, థ్యాంక్ యూ. వీళ్ళు దూరం నుంచి వచ్చి ఇక్కడ షటిల్ ఆడుతున్నారు. ఏ ఊరు నుంచి వచ్చి ఆడుతున్నారు అడిగి తెలుసుకుందాం. నేను జైత్యాల జిల్లా నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి బైక్ తీసుకొని 10 కిలోమీటర్స్ వచ్చి ఇక్కడ ఆడుతున్నాం. సార్ మాకు కోచింగ్ ఇస్తున్నాడు. నేను కూడా మొన్న 2 డేస్ అయింది రాబట్టి చాలా మంచి కోచింగ్ ఇస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వస్తారమ్మా? సేమ్ మా తమ్ముడు మెట్ల నుంచి వస్తున్నాం. మా తమ్ముడు నేను కలిసి బైక్ వస్తున్నాం. కోచింగ్ చాలా బాగుంది, ఎన్విరాన్మెంట్ కూడా బాగుంది, చాలా బాగుంది. ఎట్లా మళ్ళీ సమ్మర్ ఇది ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది. అంటే కోచింగ్ సమ్మర్లో బాడీ ఎక్కువ ఇంట్లో కూర్చోకుండా ఇక్కడ వచ్చి నేర్చుకొని బాగా ప్రాక్టీస్ అయ్యి స్టేట్ లెవెల్, ఇంటర్నేషనల్ అట్లా పోవచ్చు. ట్రైనింగ్ మాత్రం మంచిగా ఉంది. విన్నాం కదా, మన జిల్లా కాదు వేరే జిల్లా నుంచి కూడా వచ్చి ఇక్కడ చూస్తారు, కానీ మనోళ్ళకి ఇక్కడ తెలియదు. దాదాపుగా అందరూ తెలుసుకోవాలా. మోపాలు పోయే రోడ్లనే ఉంటుంది, ఎంత దూరం లేదు. నిజామాబాద్కి వెళ్ళి ఏం లేకుండా 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇది. మీరు వచ్చి ప్రతి ఒక్కరు వచ్చేసి ఇక్కడ కోచింగ్ ఏదైతే ఉంటుందో కరపత్రాలు కూడా ఇస్తారు. వచ్చి మీరు ఇక్కడ ఏముందో అడిగి తెలుసుకొని మీరు కూడా మంచి బ్యాడ్మింటన్ కావాలని కోరుతున్నా. ఇక్కడ టోర్నమెంట్ కూడా జరుగుతుందంట, మళ్ళీ వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారంట, వేరే జిల్లాల నుంచి కూడా వస్తారంట. సార్కి అడిగి తెలుసుకున్నాం. సో ఇక్కడ లాస్ట్ ఇయర్ మేము స్టేట్ లెవెల్ ఓపెన్ వెంకటేష్, నా పేరు వెంకటేష్. సో నేను ఎన్ఏఎస్ సర్టిఫైడ్ కోచ్ అండ్ బీడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ కోచ్. సో ఇక్కడ లాస్ట్ ఇయర్ మేము స్టేట్ లెవెల్ టోర్నమెంట్ చేసినాం. స్టేట్ లెవెల్ టోర్నమెంట్ అయినా కానీ తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా ప్లేయర్స్ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాదాపు 250 మంది ప్లేయర్లు తెలంగాణ నుంచి, హైదరాబాద్, వరంగల్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, అక్కడ నుంచి మహారాష్ట్ర నుంచి జెడ్లూరు, నాందేడ్ నుంచి వచ్చి ప్లేయర్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. ఈసారి మేము నెక్స్ట్ మంత్ స్టేట్ లెవెల్ కూడా టోర్నమెంట్ ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ స్టేట్ లెవెల్ టోర్నమెంట్ కూడా కండక్ట్ చేస్తాం ఈసారి. సో ప్లేయర్స్ అందరూ వచ్చి దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి, ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అని చెప్పి కోరుకుంటున్నాను నేను కూడా.
ఏంది ఏదో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అనుకున్నాం. స్విమ్మింగ్ పూల్ అయిపోయి అటు పోతేనేమో బ్యాడ్మింటన్ అయిపోయి వీడికి వస్తేనేమో డ్యాన్స్ చేస్తున్నారు. అది ఈడ డ్యాన్స్ మాస్టర్ ఉన్నాడు. మళ్ళీ అడిగి తెలుసుకుందాం. సార్ ఏంటి మంచిగా శంభో శంభో అంటున్నారు, చెప్పండి. నమస్కారం, నా పేరు అన్వేష్. ఇక్కడ మోపాల్ దగ్గర ఫిట్నెస్ క్లబ్ అని ఇక్కడ కొత్త స్టార్ట్ చేశారు. లాస్ట్ 3 years నుంచి స్టార్ట్ చేశారు. సో నేను కూడా అనుకున్నా స్టార్టింగ్ ఓన్లీ స్విమ్మింగే ఉంటాయి కావచ్చు, గేమ్స్ ఉంటాయి కావచ్చు అనుకున్నా. ఈసారి కొత్త లాస్ట్ ఇయరే స్టార్ట్ చేశారు. సో ఈసారి డ్యాన్స్ కూడా ఉంటాయని చెప్పి నాకు చెప్పడం జరిగింది. సో నేను ఇక్కడ క్లాసికల్, వెస్టర్న్, ఫోక్ అండ్ జుంబా కూడా నేర్పిస్తున్నాను. పిల్లలు కూడా కంజార్ నుంచి, మోపాల్ నుంచి చాలామంది వస్తున్నారు. ఒక 20-25 మంది వస్తున్నారు. చాలా హ్యాపీ. మాకు కూడా సమ్మర్లో ఏం వర్క్ ఉండేది స్కూల్ తప్ప. సో మాకు కూడా ఇది ఒక కొత్త అవకాశం ఇచ్చినందుకు నవనీత్ రెడ్డి గారికి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది. నేను చిన్నప్పటి నుంచి వచ్చాను. ఇక్కడ సార్ చాలా బాగా డాన్స్ చేపిస్తున్నారు. ప్రతి స్టెప్స్ చాలా పర్ఫెక్ట్ నేర్పిస్తున్నారు. నాకు కూడా పర్ఫెక్ట్ వస్తుంది. చాలామంది వేస్తున్నారు ఇక్కడ. బాగుంది. సెల్ ఫోన్ చూసాలో మళ్ళీ డ్యాన్సే చెప్తున్నావు. ఇంటికాడ వైపు కూడా ప్రాక్టీస్ చేస్తున్నా. రైట్, సెల్ ఫోన్ చూడద్దు. రైట్, మళ్ళీ డ్యాన్స్ మంచిగా నేర్చుకుంటున్నా. ఇంటికాడ అయితే ఎట్లన్నా దుంకరాదు. మీరేదో మంచిగా పాటలు పెట్టి దుంకిస్తున్నారు. మంచిగా అనిపిస్తుందా? మళ్ళీ ఫోన్లు ఏమన్నా చూస్తున్నాయండి? ఇదే ప్రాక్టీస్ ఇంటికాడ చేస్తున్నా చెయ్యి. ఎందుకంటే ఫోన్లు ఎక్కువ చూడద్దు, దమాక్ ఖరాబ్ అవుతుందని చెప్పేసి టీవీలలో చూపిస్తున్నాడు. సరే, మంచిగా నేర్చుకోరు. చూస్తున్నాం కదా ఎంత ఎంజాయ్ ఉందో. ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి దీంట్లో పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. జిమ్ కూడా ఉందంట పైన, పోయి చూద్దాం. ఇట్లాంటి జిమ్ లేదు కావచ్చు. జిమ్ చూడండి ఎంత సూపర్ ఉందంటే అంత సూపర్ ఉంది. ఇక్కడ ఇప్పుడు మహిళలు కూడా ఇక్కడ వాకింగ్కి వెళ్తారు కదా, వాకింగ్ వెళ్ళే వాళ్ళకి కూడా ఇక్కడ చాలా మంచి మిషన్ తీసుకున్నాయి. సైకిల్ అన్నతో మాట్లాడి తెలుసుకుందాం. మళ్ళీ ఏంది ఏం కదా దీని మీద తిరుగుతాం, మళ్ళీ కింద పడతామా మీద పడతామా తెలియదు. అన్న ఎట్లుంటుంది ఒకసారి చూపి అన్న. ఇది వచ్చి ట్రెడ్మిల్ అంటారు దీన్ని. ట్రెడ్మిల్ అంటే మనకు రన్నింగ్ చేసుకోవడానికి, వాకింగ్కి, లేడీస్కి, జెంట్స్కి అందరికీ కంఫర్టబుల్ ఉండే మిషన్ అంటే ట్రెడ్మిల్ అని చెప్పొచ్చు జిమ్లో. ఇక మనకు ఫ్యాట్ లాస్ కావడానికి కానీ, కార్డియో వర్క్ కానీ మంచి నీట్గా క్లీన్గా ఉండే మిషన్ అంటే ట్రెడ్మిల్. దీనిపైన ఎవరైనా చేయొచ్చు. అండ్ అట్లానే మనకు ఇక్కడ మొత్తం న్యూ ట్రెండ్ అన్న ఇది. ఈ మిషన్ వచ్చి న్యూ ట్రెండ్కి సంబంధించిన మొత్తం టచ్ స్క్రీను, మల్టీపర్పస్ అన్నీ మనకు మొత్తం మీద వేరియేషన్ చూపిస్తుంది. బాడీ వర్కౌట్స్ కానీ అవి ఇవన్నీ. ఇదేంటంటే మళ్ళీ మనకు ప్లస్ పాయింట్ ఇంకోటి మనకు ఇది పైన కూలేస్తుంది. ఇంక్లైన్ అంటారు ఇక్కడ, ఇంక్లైన్ ఇచ్చిన కొంచెం మిషన్ పైన కూలేస్తే మనం ఫ్లాట్ కూడా రన్నింగ్ చేయొచ్చు. ఓకే, ఇలాంటి మిషన్లు నిజామాబాద్లో మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో అయితే ఇంత పీస్ఫుల్ ఉన్న ప్లేస్ కానీ ఇట్లాంటి లొకేషన్ మిగతా ఏ జిమ్లో కూడా లేవు నిజామాబాద్లో. ఎందుకంటే మనకు సిటీ అవుట్కట్స్ ఉంది కాబట్టి నీట్గా డిజైన్ చేసుకొని మంచి బ్రాండెడ్ కంపెనీ ఏరోఫిట్స్ మొత్తం ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చినాం అన్న. ఇది వచ్చి మనకు బెస్ట్ వర్కౌట్ అని చెప్పుకోవచ్చు. టోటల్ బాడీ ఎఫెక్ట్ అయ్యే మూమెంట్ ఇవి. లెగ్స్ కానీ, షోల్డర్స్ కానీ, హ్యాండ్స్ కానీ మొత్తం రన్ అవుతూ ఉంటాయి. కార్డియో తొందరగా బర్న్ అయ్యే మంచి సైక్లింగ్ ఇది. ఓకే అన్న. దీని తర్వాత మనకి ఇంకా మన జిమ్లో చెప్పుకోవాల్సిందంటే సైకిల్స్ కూడా ది బెస్ట్ క్వాలిటీ అండ్ ది బెస్ట్ వర్కౌట్ సంబంధించిన సైకిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఫ్యాట్ లాస్ కావడానికి మంచి ఇది ఒక మూమెంట్ ఈ సైకిల్ తొక్కడం అనేది. ఓకే అన్న. వీడియో ఇంకా చెప్పనా మిషనరీ ఇగో గుద్దుడే గుద్దుడు నీ జరుగుతలేదు జరుగుతలేదు. ఏం సార్ ఎట్లా పడతారు? ఏం లేదు కదా
ఇట్లా పెట్టి మంచి పంచింగ్ మంచి బాక్సింగ్, మన హ్యాండ్స్ స్ట్రాంగ్ అవుతాయి, ప్లస్ బాడీ టోటల్ ఎఫెక్ట్ బర్న్ అవుతుంది, పంచింగ్ మూమెంట్ మంచిగా వస్తుంది. ఎప్పుడైనా గొడవలైనా గుట్లాట్లైనా కానీ ఒక పంచ్ కొడితే పక్కన అవుట్ అయిపోవాలా అట్లుంటుంది బాక్సింగ్ చేస్తే. ఇది మనకు జిమ్లో ఎక్కువ అందరూ చూస్ చేసి ఎంజాయ్గా చేసే వరకు అంటే ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు అన్నిటితో పాటు. ఎవరి మీద నా కోపం ఉన్నా కూడా బాగా 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 గుర్తొచ్చు. ల్యాప్లో ప్లస్ సిటేర్ రెండు మల్టీపర్పస్ మిషన్ కాబట్టి మనకు ల్యాబ్స్ కోసం సైడ్కి ఒక నిమిషం చూపిస్తా. ల్యాబ్స్ కోసం ల్యాప్లో ఉంటుంది ఓకేనా. ఇది కాకుండా సేమ్ ఒకటి మిషన్లో మల్టీగా ఇంకోటి కూడా వస్తుంది మనకు మల్టీపర్పస్గా బ్యాక్ సైడ్ బ్యాక్ కొట్టడానికి సిటేర్ ఉంటుంది, ఇది ఇట్లా కూడా కొట్టచ్చు. మంచి మిషన్, మంచి ఎఫెక్టివ్ ఐటమ్స్, మంచిగా స్ట్రెంత్ని మొత్తం యూజ్ చేసి చేయాల్సిన ఐటమ్ ఇది. ఈ మిషన్ పైన చాలా అంటే చాలా స్ట్రెంత్ అవుతుంది దీనికి, ఇది చేయాలంటే మాత్రం 100%. దాని తర్వాత మనకు మల్టీపర్పస్ ఫ్లాట్, డిక్లైన్, డిక్లైన్ 3 టైప్స్ యూజ్ చేయొచ్చు. అట్లానే అడ్వాంటేజ్ ఏంటంటే బైసిప్ కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఇట్లా కూర్చొని బైసిప్ కానీ ఇక్కడ లాక్ ఉంటుంది, అది కాకుండా లెగ్స్ కూడా యూజ్ చేయొచ్చు మనం. లెగ్స్కి మల్టీపర్పస్ బెంచెస్ ఇది. సో ఇంకా మన దగ్గర చాలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ మొత్తం మన దగ్గర ఉన్న మొత్తం అన్ని ఐటమ్స్ ఆల్మోస్ట్ మల్టీపర్పస్ తీసుకొచ్చినాం. ఎందుకంటే కొంచెం లుకింగ్ గ్రాండ్గా ఉంటుంది, ప్లస్ న్యూ ట్రెండ్ ఐటమ్స్ కూడా మల్టీగా ఉన్నాయని చెప్పేసి జనాలకు అట్రాక్ట్ చేయడానికి చాలా కష్టపడి ఇష్టంతో జిమ్ మొత్తం సెటప్ చేసుకొని ఒక బ్రాండెడ్ ఎక్విప్మెంట్ తెప్పించామన్న ఇక్కడ మన ఫిట్నెస్ క్లబ్ మోబైల్కి అన్న. మనకు వచ్చేది మల్టీ ఫంక్షన్ అంటారు. దీంట్లో మనం చేసుకోవాల్సిన మూమెంట్స్ ఏమి ఉంటాయంటే బాడీకి సంబంధించి బ్యాక్ వర్కౌట్స్, అట్లనే లెగ్స్ కోసం, షోల్డర్స్కి, బైసిప్కి, ట్రైసిప్కి ఈ ఒక్క మిషన్తో జిమ్లో మొత్తం ఓవరాల్ వర్కౌట్ చేయొచ్చు. అందుకే దీన్ని మల్టీ ఫంక్షన్ మిషన్ అంటారు. దీంతో చేయాలంటూ ఏం లేదు, జిమ్లో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ఈ ఒక్క మిషన్తో ఆల్మోస్ట్ టోటల్ వర్కౌట్స్ 100% చేసుకోవచ్చు. ఏంటంటే మనకు ఐడియా ఉన్న పర్సన్ అయితే జిమ్లో ఖచ్చితంగా ఆల్మోస్ట్ అన్ని వర్కౌట్స్ దీంతో అయిపోతుంది ఒక మిషన్తో. ఇట్లాంటి మన దగ్గర 2 ఉన్నాయన్న, ఒకటి కూడా కాదు, 2 తెప్పిస్తాం. అదొకటి ఇదొకటి. అంటే వేరే పెట్టి అబ్బో మస్తు వెయిట్ పడుతున్నారా బాబు. డుంబుస్లు ఉన్నాయి, మన కాలం ఉన్నట్టు కాదు, లేటెస్ట్ డుంబుస్. ఏంటంటే ఇట్లా చేసుకుంటే మీకు అర్థం ఉన్నది, అర్థంగా ఇట్లా 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 దేశీగా చూడు రిటైర్ అయిపోయి సేమ్ పవన్ కళ్యాణ్ ఇంకా బయటకు వెళ్ళచ్చు. చూస్తున్నాం కదా, ఇలా మన అర్థం కావాలని ఆడుతున్నాం. ఇట్లా చేసినామనుకో రెబల్ స్టార్ లెక్క నాకి గిరిగిరి కన్నలు తిరిగిపోతే మళ్ళా ఖచ్చితంగా మోపాల్ జిమ్కి రావాలని చెప్పేసి అందరికీ కోరుకుంటున్నా. ఇప్పుడు కాంపిటీషన్స్ ఉంటాయి కదా, బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్, దాంట్లో మీరేమో ఇప్పటివరకు అయితే బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ ఏం అటెంప్ట్ చేయలేదు. బట్ న్యాచురల్గా నేర్చుకున్నా. నేను మన నిజామాబాద్లో నేర్చుకున్న ఒక బాడీ బిల్డర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న పర్సనల్గా 1 year. సో మా అన్న పెట్టడం వల్ల దాన్ని నేనే మేనేజ్మెంట్ చేస్తున్నాను ఇక్కడ. ప్లస్ దీనికి కోచ్ కూడా నేనే ఉంటున్నా కాబట్టి చాలా హ్యాపీగా ఉంది నాకు. మళ్ళీ ఏంటంటే మన దగ్గర స్పెషల్గా సిటీ అవుట్స్కట్లో ఉంది కాబట్టి జిమ్ ఒకటి కాకుండా స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్, వెనకాల నెట్ క్రికెట్ ఇవన్నీ ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సిటీ పీపుల్స్ కానీ అవుట్ సైడ్ ఎవరైనా సరే మన మోపాల్లో ఈ ఫిట్నెస్ క్లబ్ని విజిట్ చేయవచ్చు. అండ్ ఎక్కడ లేనటువంటి ఫెసిలిటీస్ మన దగ్గర ఏంటంటే న్యూ ట్రెండింగ్ లైట్స్ కానీ, ఏసీ, మొత్తం మ్యాటింగ్ కానీ ఇదంతా న్యూ ఐటమ్. ప్లస్ చూడడానికి ఒక వావ్ అనిపించే విధంగా ఉన్న మన వన్ ఆఫ్ ది బెస్ట్ జిమ్ నిజామాబాద్లో మన మోపాల్ నుంచి ఫిట్నెస్ క్లబ్ 100% చెప్పొచ్చు, దాంట్లో నో డౌట్. అండ్ ఇంకా మనకు ఫీజులో మ్యాటర్ వచ్చేసి అన్ని రీజనబుల్ ఫీజులే ఉన్నాయి ఇక్కడ మన దగ్గర. సో ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు
రావాలనుకుంటే మా ఆఫీస్ నెంబర్ కాంటాక్ట్ కావచ్చు. ఫిట్నెస్ క్లబ్ మోపాలని కొడితే లొకేషన్ చూపిస్తే నిజామాబాద్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కానీ. సో ప్లీజ్ అందరికి ఒకటే రిక్వెస్ట్, మీ అందరి సపోర్ట్ మాకు 100% ఉండాలని చెప్పేసి మీ అందరికీ మా ఫిట్నెస్ క్లబ్ తరఫున థ్యాంక్స్. అండ్ వీ ఆల్ ఆర్ వెల్కమ్ ఆల్వేస్. థ్యాంక్ యూ అన్న. మళ్ళీ ఏడా కోచింగ్ తీసుకున్నాడో ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్న. నేను వచ్చి మన నిజామాబాద్లో మిస్టర్ తెలంగాణ అండ్ మిస్టర్ నిజామాబాద్ అనేటువంటి మన నిజామాబాద్లో క్లోజ్ అన్న ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటావు. అన్న దగ్గర నేను ట్రైనింగ్ తీసుకున్న పర్సనల్గా 1 year. అండ్ ఇక్కడ మనం ఎంత సంపాదించినా కానీ హెల్త్ కోసమే. ఆ హెల్త్ మంచిగా లేకపోతే ఎంత సంపాదించినా కానీ వేస్టే. సో అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మా జిమ్ తరఫున రోజులో 24 గంటలు ఉంటాయి. ఆ 24 గంటల్లో జస్ట్ ఒక 1 hour మీ హెల్త్ కోసం కేటాయించుకొని వార్మప్ కానీ బయట రన్నింగ్ కానీ జిమ్ కానీ ఏదైనా చేస్తే మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్కు గురి కాకుండా ఎనర్జెటిక్గా ఒక మంచి బుల్డోజర్ లాగా తీర్చిదిద్దే ఏకైక ప్లేస్ ఏదంటే ఒక జిమ్లో అని చెప్పొచ్చు. సో అలాంటి జిమ్కి మీరు ఖచ్చితంగా రోజుకి ఒక 1 hour మంచి టైం కేటాయించి మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటే ఎటువంటి డాక్టర్ను సంప్రదించాల్సిన అవసరం కూడా మనకు రాదు. అండ్ నేను పర్సనల్గా ట్రైనింగ్ తీసుకున్నది ఆ 1 year ఏదైతే ఉందో అదే ఎక్స్పీరియన్స్తో ఇక్కడికి వచ్చిన జనాలందరికీ నా హార్ట్ఫుల్గా నేను అందరినీ మంచిగా రెడీ చేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే మన దగ్గర చాలామంది వస్తున్నారు. ఇంకా అందరూ నిజామాబాద్ సిటీ నుంచి కానీ బయట నుంచి కానీ అందరూ రావాలని కోరుకుంటున్నాము. పెద్దలు ఒక మాట అన్నారు, ఆరోగ్యమే మహాభాగ్యం అని. హెల్త్ ఈజ్ వెల్త్. సో ఈ యొక్క ఫిలాసఫీని ఫాలో అయ్యి మీరు మీ హెల్త్ని మంచిగా ఉంచుకొని ఇంకా కొన్ని రోజులు ఎక్కువ బతకాలని మనందరం మంచి ఫుడ్ తీసుకొని మంచి హెల్తీగా ఉంటే తర్వాత మనం ఎంత సంపాదించుకున్నా కానీ అది యూజ్ అవుతుంది. హెల్తే మంచి లేనప్పుడు ఎంత సంపాదించుకున్నా అది వేస్ట్, హాస్పిటల్ పాలవుతుంది. సో అటువంటి హాస్పిటల్స్కి వెళ్ళకుండా మీరు ఫిట్గా ఉండి మీ ఫ్యామిలీ మెంబర్స్ని మంచిగా హ్యాపీగా చూసుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. విన్నాం కదా, ఆరోగ్యమే మహాభాగ్యం. మీ సమయంలో ఒక 15 నిమిషాలు లేకుంటే అరగంట ఇక్కడ వచ్చిన తర్వాత గంట కూడా అయిపోతుంది. ఎందుకంటే అలాంటి ప్లేస్ ఉంది ఇక్కడ. మంచిగా వాతావరణం అయితే ఎక్దమ్ సూపర్ ఉన్నది. మీరు పొద్దున పూట వచ్చినా మీరు సాయంత్రం వచ్చినా మీకు చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చి మీరు విజిట్ చేయాలని కోరుతున్నా. చూసినాం కదా దోస్తులు, అరే ఏమున్నది అందరు సమ్మర్ క్యాంప్ అని చెప్పేసి హైదరాబాద్ పోతారు, అటు పోతారు, ఇటు పోతారు. ఈడ మన ఏంటంటే మోపాల్ దగ్గరలో నిజామాబాద్ దగ్గరలోనే ఉంది. వచ్చి విజిట్ చేయరు. విజిట్ చేయడానికి మీకు గంట పడుతుంది. ఎందుకంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉన్నది, ఇంకా చిన్న స్విమ్మింగ్ పూల్ ఉన్నది. ఇంకేంటంటే డ్యాన్స్, ఇంకేంటంటే పైన జిమ్, ఇంకేంటంటే షటిల్ కోర్ట్ అయితే అసలు నిజామాబాద్ జిల్లాలోనే ఎక్కడ లేకపోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం కూడా అట్లాంటిది ఏడ పెట్టలే. వీళ్ళు పెట్టిరు కాబట్టి వీళ్ళకు హ్యాట్సాప్ అని చెప్తున్నా నేను. ఎందుకంటే షటిల్ చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఆడితే కూడా. ఇప్పుడు జిమ్ కూడా చూసినాం, సూపర్ ఎక్సలెంట్. అసలు అలాంటి ఐటమ్స్ నిజామాబాద్లో ఎక్కడ కూడా లేవు. మన అన్నకు అడిగి తెలుసుకుందాం. మళ్ళీ ఎంత ఫీజెస్ ఏముంటాయి, మళ్ళీ ఎట్లా కన్సల్ట్ కావాలని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి. నవనీత్ రెడ్డి అన్న. ఇక్కడ మన బోర్గం నుంచి మోపాల్ రోడ్లో బోర్గం టు 2.5 kilometers ఓన్లీ డిస్టెన్స్. ఎక్కువ డిస్టెన్స్ కూడా లేదు నిజామాబాద్ డిస్టిక్కి. ఇక్కడ మన సమ్మర్ క్యాంప్లో స్విమ్మింగ్ పూల్ సమ్మర్ క్యాంపు, డ్యాన్స్ సమ్మర్ క్యాంపు, బ్యాడ్మింటన్ సమ్మర్ క్యాంప్ 3 క్యాంప్స్ రన్ చేస్తున్నాం అన్న. ఈ టైంకి ఆల్రెడీ స్టార్ట్ అయింది. బ్యాచెస్ ఉన్నాయి, బ్యాచెస్ కూడా రన్ అవుతూ ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ జనరల్గా మనము మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు ప్రొవైడ్ చేస్తాం. పర్ అవర్ పర్ పర్సన్ ఉంటుంది. యాక్చువల్గా పర్సనల్ పూల్ తీసుకోవాలనుకుంటే ఫ్యామిలీస్, చిల్డ్రన్స్, లేడీస్ వీళ్ళు ఉంటే ప్రొవైడ్ చేస్తాం. నాన్ సీజన్లో పర్సనల్గా బుకింగ్ ఇస్తామన్న. టోటల్ వాళ్ళకి ఆ పూల్ వాళ్ళకే ఒక చిన్న హాల్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఫుడ్ తినడానికి కానీ ఏదైనా మీటింగ్స్ చిన్న మీటింగ్ చేసుకోవడానికి కానీ హాలు టోటల్ దానికోసం ఇచ్చేస్తామన్న. బ్యాడ్మింటన్ మార్నింగ్ సెక్షన్ నడుస్తూ ఉంటుంది. దాని తర్వాత బ్యాచెస్ వైజ్గా ట్రైనింగ్ నడుస్తూ ఉంటుంది పిల్లలకు. దాంతోపాటు జిమ్ మొన్ననే స్టార్ట్ అయింది ఓపెన్గా. దీంట్లో కూడా మార్నింగ్ సెక్షన్, ఈవినింగ్ సెక్షన్ బ్యాచెస్ వైజ్గా రన్ అవుతూనే ఉన్నాయండి. ఇంకొక 2 to 3 monthsలో క్రికెట్ కోర్ట్ కూడా ఓపెన్ కాబోతుంది తొందరలోనే. ఈ బ్యాక్ సైడ్ మన క్లబ్లోనే, ఫిట్నెస్ క్లబ్లోనే. మేము చెప్పాల్సింది ఏంటంటే ప్రతి పర్సన్ ఫిట్గా ఉండాలని కోరిక అంతే. ఫిట్గా ఉండడం వల్ల హాస్పిటల్ జోలికి పోవాల్సిన అవసరం లేదు, బయట దానికి దీనికి టెన్షన్లు ఉండాల్సిన అవసరం లేదు. బాడీ ఫిట్నెస్ కోసం ఇక్కడ ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేస్తున్నామని. జిమ్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్లో పర్సనల్ అంటే ఫ్యామిలీకి వేరే ఉండడం కోసం దానికోసం ప్రొవైడ్ చేస్తున్నాం. క్లోజ్గా
జిమ్ చేసిన తర్వాత దానికి కావాల్సిన ఫుడ్ కూడా మా దగ్గరనే ప్రొవైడ్ చేస్తామండి. జిమ్కి కావాల్సిన డైట్ ఫుడ్, స్విమ్మింగ్ చేసిన తర్వాత బయట ఆకలి అయితే ఏదైనా చాయ్, సమోసా లాంటివి అవి కూడా మా దగ్గర ప్రొవైడ్ అవుతున్నాయండి బయట. మాకు ప్రైజెస్ విషయంలో ఏదైనా కాంటాక్ట్ కావాలనుకుంటే నంబర్ చెప్తామండి 8885155353. ఈ నెంబర్కి ఫోన్ చేయండి, ఆఫీస్ నెంబర్. దీంట్లో డీటెయిల్స్ మొత్తం అప్డేట్ చేస్తామండి. థ్యాంక్ యూ. చూసినాం కదా మనం, స్విమ్మింగ్ పూల్కి కోచ్ ఉన్నాడు, ఇంకేందంటే డ్యాన్స్కి కోచ్ ఉన్నాడు, ఇంకేందంటే బ్యాడ్మింటన్కి కోచ్ ఉన్నాడు, ఇంకా డ్యాన్స్ చేపించడానికి కోచ్ ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నారు. ఇంకేందంటే పైన జిమ్కి కూడా కోచ్ ఉన్నాడు. అంటే దాదాపు ఒక 5-6 కోచ్లు ఉన్నారు ఇక్కడ. ఇంకేందంటే పిల్లల్ని కూడా వాటర్ దగ్గర దాదాపుగా 5 నుంచి 6 మంది వాళ్ళని చూస్తూ ఉన్నారు, వీక్షిస్తూ ఉన్నారు. ఇక్కడ నిఘా కెమెరాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరికి ఆహ్లాదకరంగా ఉన్నాయి. మీరు డ్రెస్సెస్ ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు, వాళ్ళే డ్రెస్సెస్ ఇస్తున్నారు. వచ్చి విజిట్ చేయాలని చెప్పేసి కోరుతూ చూస్తూనే ఉండండి చట్టం టీవీ.